జిహెచ్ఎంసీ చేసిరు. ఇప్పుడు 16 వార్డులు చేసిరు. దాన్ని ఒక మోరీలు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కరెంట్ స్తంభాలు లేవు, ఏమీ లేదు. ఇంకా మారుమూలు గ్రామాలే ఉన్నాయి, పెంకిటిల్లే ఉన్నాయి. దాన్ని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపారు. హైదరాబాద్ మస్తు డెవలప్ అయింది. కానీ నా జిహెచ్ఎంసీలో కలిపినప్పుడు, దాంట్లో కలిపినప్పుడు దయచేసి స్పెషల్ కేటగిరీ కింద జిహెచ్ఎంసీ చెత్తంతా ఆడికే వస్తుంది. దాన్ని ఒకటి క్లీన్ చేసి మీకు దండం పెడతా. ఎందుకంటే అక్కడ నేను ఉండలేకపోతున్నా. నేను ఎందుకు వస్తున్నా, ఎందుకు గెలిచినరా ఇక్కడి నుంచి అని భరించలేకపోతున్నా. నేను శ్రీధర్ అన్న నీకు దండం పెడుతున్నా. అదొక్కటి నాకు స్పెషల్ ఫండ్ ఇచ్చి 500 కాదు 1000 కోట్లైనా సరిపోవు. నువ్వు దీనికి బడ్జెట్లో ఇక్కడ జిహెచ్ఎంసీకి ఇచ్చిందంతా కూడా దానికి ఇవ్వాలి. ఎందుకంటే ఈ చెత్త అంతా అక్కడనే వస్తుంది. అక్కడ కూడా ప్రజలన్నా, పేద ప్రజలన్నా, డెవలప్ లేదన్నా, మోరీలు లేవన్నా, రోడ్లు లేవన్నా, లైట్లు లేవన్నా, చచ్చిపోతున్నారన్నా, రోజు ఒకరు చచ్చిపోతున్నారన్నా, హాస్పిటల్ బారిన పడుతున్నారన్నా ప్రజలంతా. నేను చూడలేకపోతున్నా, నేను భరించలేకపోతున్నాను. నీకు దండం పెడతా. ఇదొక్కటి నాకు స్పెషల్. ఒక్కసారి మీరు ఇన్స్పెక్షన్ చేసి అక్కడ రావాలని కూడా కోరుతున్నా. మీరు ఈ నడుమ ఇనాగ్రేషన్ కూడా వస్తలేరన్నా. ఆ మహేందర్ రెడ్డిని పంపిస్తురన్నా. మీరు కావాలనే వస్తురన్నా, కుట్ర పంపుతురన్నా, నా మీద కుట్ర పంపుతురన్నా. ప్లీజ్ దయచేసి అదొకటి మీరు రావాలి. కృష్ణారావు గారు మైక్ లేకుండా సరే అన్న చెప్పేస్తా. చిన్న ఒకటే నిమిషం. చిన్న ఫ్లైఓవర్ 20 ఏళ్ళ సంది కడుతుండ్రు. నేను డబ్బులు లేకపోతే కూడా నేను 2 కోట్లు బదులు ఇప్పించి ఆయన 90% కంప్లీట్ చేసిన. ఆయనకు 4 కోట్లు రావాలి. 3 చచ్చిపోయారు. వీడికి ఆ ఫ్లైఓవర్ బంద్ ఉన్నది గట్కేసర్లా. దయచేసి ఆ 4 కోట్లు రిలీజ్ చేపి అన్న. నీకు దండం పెడతా. ఆ గట్కేసర్లా ప్లీజ్ అన్న. నీకు లెటర్ కూడా ఇచ్చినా. నీకు మొత్తం ఐడియా ఉంది దానికోసం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. చివరిగా కృష్ణారావు గారు. ధన్యవాదాలు దిశ. మా శ్రీధరన్న మంత్రి అయ్యి 2.5 ఏళ్ళు లేదన్న. మాకు